కొట్టు కొట్రా ప్లస్ చాలన్న. హాయ్ హలో గైస్, నేను ఒక మాల్కి వెళ్ళాను గైస్. నిశ్వంత్ నిశ్వంత్ కొట్టు 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 కొట్రా. అరే నిశ్వంత్, ఏంటి కొట్టు 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 అంతేనా? నీకు వచ్చేసింది. వినపడట్లేదా నిశ్వంత్? ఏంటమ్మా? హోంవర్క్ చేసావా? అమ్మా ఒక్క నిమిషం అమ్మా, అయిపోవచ్చింది గేమ్. రిషిత, నీ సంగతి ఏంటి? అమ్మా అమ్మ ఒక్క సాంగ్ వినేసి వస్తున్నామ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. కృతిక, హోంవర్క్ చేసావా? పిన్ని నేను రీల్స్ చేసుకుంటున్నాను పిన్ని, నన్ను డిస్టర్బ్ చేయకు. 2 days లో ఎగ్జామ్స్ పెట్టుకుని గేమ్స్ రీల్స్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. బుక్స్ తీయండి, లేవండి. ఏంటి పిన్ని, నువ్వు కూడా మా సైన్స్ టీచర్ లానే తయారయ్యావు. ఎప్పుడు చూడు చదువు 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 అంటావు. ఛీ, మిమ్మల్ని కాదు, మీకు ఫోన్లు కొనిచ్చిన మీ నాన్నల్ని అనాలి. అడిగిందల్లా కొనిచ్చి బాగా పాడు చేస్తున్నారు. లేవండి. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నేను హోంవర్క్ ఇచ్చాను, 1 by 1 తీసుకురండి. తేజు నువ్వు తీసుకురమ్మా ఫస్ట్. వెరీ గుడ్ అమ్మా. తపస్వి, ఏంటి చూస్తున్నా? హోంవర్క్ చేసావా లేదా? ఏంటి మాట్లాడో? సార్ నిన్న హోంవర్క్ చేయడానికి నెట్వర్క్ పనిచేయలేదు సార్. నెట్వర్క్ పనిచేయలేదా? హోంవర్క్కి నెట్వర్క్కి సంబంధం ఏంటి? సార్ నెట్ పని చేయకపోతే చాట్ జీపీటీ కూడా పని చేయదు కదా సార్. వాట్? చాట్ జీపీటీని అడిగి చేస్తున్నావా? ఆ మాట అంటానికి సిగ్గులేదా? మాకు పని లేక నీకు హోంవర్క్ ఇస్తున్నామా? షడౌన్. కృతిక, నీ సంగతి ఏంటి? సార్ గూగుల్లో సెర్చ్ చేద్దామంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది సార్. ఏడ్సలో కూర్చో. తమరెందులో చేస్తున్నారు సార్? పర్ప్లెక్సిటీ సార్. అబ్బో, షడౌన్. నువ్వు రిషిత? జెమినీ ఏఐ సార్. చాట్ జీపీటీ, గూగుల్ ఏమిట్రా ఇవి? మిమ్మల్ని కాదు, మీకు సెల్ ఫోన్ కొనిస్తాను మీ పేరెంట్స్ని అనాలి. సిడౌన్. అమ్మా లక్ష్మి, లక్ష్మి. నాన్న రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? అంత బాగానున్నారమ్మా. ఏరి వెళ్ళారమ్మా. ట్యూషన్కి వెళ్ళారు నాన్న, వచ్చే టైం అయింది. నీ పిల్లలతోటే ఏగలేకపోతున్నావు, మీ అక్క పిల్లలు కూడా నీకు తోడయ్యారమ్మా. అదేంటి నాన్న అలా అంటో? అక్కకి నాకు మధ్య ఎప్పుడన్నా భేదం చూపించావా? బిజినెస్ ఎలా జరుగుతుందన్న? బాగానే జరుగుతుందమ్మా. అడిగో పిల్లలు వచ్చేసారు. హాయ్, ఎలా చదువుతున్నారా? అమ్మమ్మ మీకు సున్నుండలు, జంతుకులు, పోకండ్లు, గజ్జికాయలు అన్ని పంపించింది. అన్ని మీరు తిందురు గాని, ఓకేనా? వెరీ గుడ్. సరే తాతయ్య, ఇక్కడ 1 week మనతోనే ఉంటారు. స్నాక్స్ తినేసి హోంవర్క్ చేయండి. ఏంటి పిన్ని, ఇప్పుడే కదా వచ్చాం, అప్పుడే హోంవర్క్ అంటావేంటి? కొంచెంసేపు ఆడుకొని అవ్వచ్చు కదా. చూడు తాతయ్య, ఇప్పుడే ట్యూషన్లో చదువుకుని వచ్చాం, మళ్ళీ అమ్మ ఇప్పుడు హోంవర్క్ అంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అంటే ఎలాగమ్మా? వాళ్ళని కూడా కాసేపు ఆడుకొనిస్తే స్ట్రెస్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారమ్మా. సరేలేరా, స్నాక్స్ తెస్తా, తినేసి ఆడుకోండి. కొత్తగా ఫోన్ ఎప్పుడు కొన్నా? నిన్నే కొన్నానురా, బాగుందా? అలా అంతా నాకు ఆడుకోవడం కదా. ఆడుకోండి, ఇల్లు ఆడుకోండి అందరూ. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఓకేనా? ఓకే. పిల్లలు పిల్లలు
స్నాక్స్ తినండి. ఎరా ఆడుకుంటానికి వెళ్తానన్నారు, వెళ్ళలేదే? ఆడుకుంటున్నాం కదా తాతయ్య. ఆ? ఆటలంటే గ్రౌండ్కి వెళ్ళి ఏ క్రికెట్ వాలీబాల్ ఆడుకోవాలి కానీ ఓన్లీ గేమ్సా? మరేమనుకుంటున్నావు నాన్న? ఇప్పుడు ఆటలాంటి జనరేషన్ పిల్లలకి అన్నీ ఫోన్లోనే. రేయ్ ఆ సెల్ ఫోన్లు ఎలాగే ఇవ్వండి, ఇవ్వండి. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చోండి. రేయ్ ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు విన్నాక ఫోన్ అడగండి, మీకు ఇచ్చేస్తా. ఓకేనా? మనిషి జీవితంలో స్మార్ట్ గా సమాచారాన్ని చేరవేయడానికి ఈ స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఏంటంటే మన టైంని, మన జీవితాన్ని తన వైపు లాగేసుకుంటుంది, మనల్ని జీరో చేస్తుంది. దీనివల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. ఈ స్మార్ట్ ఫోన్ గంటల తరబడి చూడడం వలన పిల్లల శారీరక, మానసిక మరియు సామాజిక ఎదుగుదల తగ్గిపోతుంది. అంతేకాదు ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి. అవి మీకు తెలుసా? చెబుతాను వినండి. మనందరి మెదడులో మయోలిన్ అనే ఒక రక్షణ కవచం ఉంటుంది. ఇది మన మెదడు నరాల ద్వారా మన శరీరంలోకి ఎలా అలర్ట్గా ఉండాలో సందేశాలను పంపిస్తుంది. మనం, ముఖ్యంగా పిల్లలు, ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల ఈ మయోలిన్ దెబ్బతిని ఈ జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. మీలో రకరకాల శారీరక మార్పులు వస్తాయి. డిప్రెషన్కు గురవుతారు. ఏ విషయాలు గుర్తుపెట్టుకోలేని రకరకాల రోగాలకి గురవుతూ ఉంటారు. అలాగే మీ ఫోన్ నుంచి వచ్చే నీలికాంతి అంటే బ్లూ లైట్ వల్ల మీ కంటి చూపు మందగించిపోతుంది, మీ కళ్ళు పొడిబారిపోతాయి, కొన్నాళ్ళకి భరించలేని తలనొప్పి వస్తుంది. దీనివల్ల పిల్లలకి నిద్ర సరిగా పట్టదు, చదువులో శ్రద్ధ చూపించలేరు, చదువులో వెనకబడిపోతారు. ఈ మొబైల్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ మరియు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. షుగరు, బీపీ, గుండె జబ్బులు 16 ఏళ్ల వయసుకే వచ్చేస్తాయి. ప్రతి చిన్న సమస్యకి గూగుల్ మీద, చాట్ జీపీటీ మీద ఆధారపడవలసి వస్తే మీ మెదడు పనిచేయక చివరికి 2 ఏళ్ళు ఎంతంటే దానికి కూడా ఆన్సర్ చేయలేక మీ మొబైల్లోని గూగుల్ మీద ఆధారపడవలసి వస్తుంది. ఈ 6 అంగుళాల సెల్ ఫోను 6 అడుగుల మనుషులను లొంగ తీసుకుని మనుషులతో సంబంధాలు లేకుండా తెగతెంపులు చేస్తుంది. మన చుట్టూ 100 మంది ఉన్నా చివరికి మన ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మితంగా వాడితే దేనికైనా అర్థం, పరమార్థం ఉంటుంది. అతిగా వాడితే ఏదైనా అనర్థమే. నా మాటలు మీకు అర్థమైతే నాతో ఆడుకోవడానికి గ్రౌండ్కి రండి. లేదనుకుంటే ఈ సెల్ ఫోన్లతో ఈ 4 గోడల మధ్యనే ఆడుకోండి. అయిగో సెల్ ఫోన్లు. సారీ తాతయ్య, ఇంకెప్పుడు ఫోన్ చూడను. మీలా చెప్పేవారు మాకెవరు లేరు తాతయ్య. మేము కూడా మీతో పాటు గ్రౌండ్కి వస్తాం తాతయ్య. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది.